హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొరియన్ గ్లాస్ స్కిన్ అయితే మీరు చూసే ఉంటారు. వాళ్ళు ఎక్కువ యూజ్ చేసేది రైస్. సో ఇవాళ మన వీడియోలో చాలా ట్రెండింగ్ అవుతున్న రైస్ వాటర్ అయితే మనం చేయబోతున్నాం. సో వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. చాలా డీటెయిల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా అయితే మనం ఇంట్లోనే రైస్ టోనర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలో. సో ప్రిపేర్ చేసుకునే ముందు నా వీడియోని లైక్, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్, ఒకవేళ నచ్చితే కామెంట్, ఇంకా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి షేర్ తప్పకుండా చేయండి. సో మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఇక్కడ రైస్లో ఉంటాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీ ఆక్సిడెంట్స్, న్యాచురల్ స్కిన్ లైట్ బ్రైట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఒకవేళ ఫేస్ మీద చాలా యాక్నే, పింపుల్స్ ప్రాబ్లం ఇట్లాంటివి ఉంటే దాన్ని కూడా సాల్వ్ చేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. ఒకవేళ బ్లెమిషెస్ ఇంకా డార్క్ ప్యాచెస్ ఉంటే దీన్ని కూడా దూరం చేస్తుంది. సో ఈ ప్రకారం రైస్ అండ్ రైస్ వాటర్ ఒక మంచి గ్లోని అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. స్టార్ట్ చేద్దాం మనం DIY రైస్ టోనర్. ఫస్ట్ నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఫుల్ టేబుల్ స్పూన్ రైస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను టీ స్పూన్ అయితే యూస్ చేశాను. టీ స్పూన్ తోటి తీసుకున్నట్టయితే మీరు చిన్న స్పూన్ తోటి 6 తీసుకోండి. ఒకవేళ టేబుల్ స్పూన్ యూస్ చేస్తే 2 ఫుల్ టేబుల్ స్పూన్ అయితే నేను ఇక్కడ రైస్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత రైస్ని మనం ఒకసారి బాగా అయితే కడిగేసుకోవాలి. 3 టైమ్స్ అయితే నేను ఇక్కడ వాష్ చేసుకుంటున్నాను. రైస్ని ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడానికి వాష్ చేసుకున్న తర్వాత నేను ఇందులోకైతే 150 ml వాటర్ అయితే తీసుకున్నాను. 150 ml అంటే ఒక మీడియం గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ వాటర్ అనుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ వాటర్ని ఇంకా ఈ రైస్ని నైట్ మొత్తం సోక్ చేయాలి. మీరు కావాలంటే 8 అవర్స్ కోసం కూడా సోక్ చేయొచ్చు, లేకపోతే 1 అవర్కి కూడా సోక్ చేయొచ్చు. నైట్లో సోక్ చేయడం వలన ఏమవుతుందంటే బెనిఫిట్స్ అనేవి చాలా మంచిగా అయితే దొరుకుతాయి. అందుకనే ఈ ప్రాసెస్ అనేది నేను డే బిఫోరే చేస్తున్నాను. సో నైట్లో నేను ఇలా అయితే నానబెట్టి పెట్టేశాను. సో ఇక్కడ రైస్ ఇంకా రైస్ వాటర్ అనేది ఫర్మెంట్ అవ్వనికైతే నేను పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ డే మార్నింగ్ అయితే దీన్ని చూద్దాం. సో నెక్స్ట్ డే మార్నింగ్ రైస్ ఇంకా రైస్ వాటర్ అయితే ఇలా అయితే కనిపిస్తాయి. కొద్దిగా స్మెల్లీగా, ఇంకా కొద్దిగా దాని మీద బబుల్స్ అయితే ఫామ్ అవుతాయి. సో ఈ రైస్ని అయితే మనం ఒకసారి పట్టుకొని ఇలా చూస్తే ఇవైతే విరిగిపోతాయి. సో ఇలా సోక్ చేయాలి మనం రైస్ని. సో సోక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మెయిన్ ప్రాసెస్ అయితే చేయాలి మనం. ఇదేంటంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ చేయడం ముందు మన హ్యాండ్స్ అయితే చాలా క్లీన్గా అయితే మనం చేసుకోవాలి. ఒకసారి వాష్ అయితే చేసుకోండి మీ హ్యాండ్స్ని. ఇప్పుడు మనం ఈ రైస్ని అయితే మనం స్మాష్ చేయాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న అన్ని బెనిఫిట్స్ అన్నీ వాటర్లో అయితే ట్రాన్స్ఫర్ కానికే మనం ఈ రైస్ని అయితే ఇలా స్మాష్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్ అనేది మనకి 5 minutes అయితే చేయాలి. ఎప్పుడైతే రైస్ పూర్తిగా అయితే స్మాష్ కావో అప్పటి వరకు అయితే మనం చేయాలి. చేసిన వెంటనే మనం వాటర్ ఇంకా రైస్ని అయితే సపరేట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక కంటైనర్ అయితే తీసుకున్న తర్వాత రైస్ ఇంకా వాటర్ని అయితే నేను సపరేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సపరేట్ చేసుకున్న తర్వాత చూడొచ్చు మీరు రైస్ ఎలా అయితే స్మాష్ చేశాను మీరు కూడా ఇలాగే చేయాలి. సో ఇలా ఈ ప్రకారం అయితే చేయాలి. మొత్తం పిండి లెక్క అయితే అయిపోయింది. వీడియోలో చూపించినట్టయితే మీరు కూడా ఫాలో అవుతూ చేయండి. ఈ ప్రాసెస్ చేయడం చాలా కంపల్సరీ. సో ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మనకి వాటర్ అయితే సపరేట్ అయిపోయాయి. సో మనం ప్యూర్ రైస్ వాటర్ అయితే మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు నేను వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఈ వాటర్లో మీరు కావాలంటే ఇందులో రోజ్ వాటర్ కూడా యాడ్ చేయొచ్చు, లేకపోతే అలోవెరా జెల్ కూడా యాడ్ చేయొచ్చు. మీరు దేనితోటి కంఫర్టబుల్ ఉంటే అదైతే యాడ్ చేయొచ్చు. నేను ఓన్లీ ఇక్కడ రోజ్ వాటర్ అయితే యూస్ చేసిన తర్వాత కలిపేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఇలా కూడా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టొచ్చు, లేకపోతే ఇలాంటి ఒక స్ప్రే బాటిల్, ఎంటీ బాటిల్ అయితే దొరుకుతుంది, ఉంటాయి. సో దాంట్లో కూడా వేసి అయితే మీరు స్టోర్ చేయొచ్చు. ఇదైతే ఆల్ స్కిన్ టైప్స్కి అయితే సూట్ అవుతుంది. కానీ యూస్ చేసే ముందు డెఫినెట్లీగా ప్యాచ్ టెస్ట్ అయితే కంపల్సరీగా చేసుకోండి. ప్యాచ్ టెస్ట్ అంటే మీకు నేను ముందు వీడియోలో కూడా చెప్పాను. సో కొద్దిగా మీ ఇయర్ వెనకాన, లేకపోతే మీ చిన్ కింద అయితే కొద్ది అమౌంట్లో పెట్టి చూడండి. 24 hours వరకు అలానే పెట్టి ఒకసారి చూడండి. ఒకవేళ ఇచ్చింగ్, ఇరిటేషన్ ఇట్లాంటివి ఏమైనా అయితే మీరు పెట్టకండి, యూస్ చేయకండి. ఒకవేళ అలాంటివి ఏమీ కాకపోతే మీరు హ్యాపీగా అయితే యూస్ చేయొచ్చు. సో యూస్ ఎలా చేయాలంటే ఒక స్మాల్ అమౌంట్లో కాటన్ అయితే నేను ఇక్కడ తీసుకున్న తర్వాత మీ ఫేస్ మీద, ఎప్పుడైతే మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చేయాలి. ఇది ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీ ఫేస్ మీద అయితే మీరు ఇలా అయితే
జెంటిల్గా అయితే రబ్ చేసుకుంటూ యూస్ చేయండి. యూస్ చేసిన తర్వాత మొత్తం డ్రై అయితే అవ్వనివ్వండి. డ్రై అయిపోయిన తర్వాత మీకు ఏది నచ్చితే ఆ మాయిశ్చరైజర్ అయితే మీరు పెట్టవచ్చు. సో ఇలా అయితే మీరు యూస్ చేయాల్సి ఉంటుంది. మీరు వీక్లో 2 to 3 టైమ్స్ యూస్ చేసినా కూడా పర్లేదండి. ఒకవేళ మీరు డైలీ కంఫర్టబుల్ ఉంటే డైలీ కూడా యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఇలా 3 డేస్ వరకు అయితే దీన్ని మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయొచ్చు. నేను ఎక్కువ రోజులు అయితే చెప్పను, బికాస్ మనం దీంట్లో ఏది ప్రిజర్వేటివ్స్ అనేది వేయలేము. ఇది ప్యూర్ మనం రైస్తో చేసిన రైస్ వాటర్. సో 3 డేస్ తర్వాత మీరు న్యూ బ్యాచ్ అయితే మళ్ళీ ప్రిపేర్ చేసుకోండి. సో ఇంకో వే కూడా చెప్తాను. మీరు ఫేస్ వాష్ ఎప్పుడైతే చేసుకుంటారు కదా, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఈ వాటర్ తీసుకొని మీ ఫేస్ మీద స్ప్లాష్ అయితే చేసుకోండి. కొద్దిగా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత దాని తర్వాత మీరు మాయిశ్చరైజర్ తీసుకొని అయితే అప్లై చేయొచ్చు. సో ఈ ప్రకారం 2 వేస్ అయితే చెప్పాను. మీకు దేంట్లో కంఫర్టబుల్ ఉంటే మీరు అలా యూస్ చేయొచ్చు. సో ఇది ఇవాల్టి వీడియో. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఇంకా యూస్ చేసే ముందు ప్యాచ్ టెస్ట్ కంపల్సరీ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా రావాలంటే మీరు కామెంట్లో తప్పకుండా కమెంట్ చేసి అయితే చెప్పండి. సో ఇది ఇవాల్టి వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యు ఆన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.